హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మన ఛానల్లో పాలిటీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో పాలిటీతో పాటుగా మీరు రాష్ట్ర స్థాయిలో ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా తీసుకోండి, మనకి కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ, అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, ఇలా మీరు ఏ పోటీ పరీక్ష అయినా తీసుకోండి, అందులో మనకి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ అంశాల తర్వాత అత్యధికంగా వెయిటేజ్ ఉన్నటువంటి ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే అది ఇండియన్ జాగ్రఫీ, భారత భౌగోళిక శాస్త్రం. సో ఈ ఇండియన్ జాగ్రఫీ నుండి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, వెయిటేజ్ ఎక్కువగా ఉంది. సో మనం పాలిటీతో పాటు ఈ ఇండియన్ జాగ్రఫీని కూడా ప్యారలల్ గా నేర్చుకుందాం. సో ఈ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఈ రోజు మనం భారతదేశం ఉనికి అనే చాప్టర్ ని నేర్చుకుందాం. ఈ భారతదేశం అనే ఉనికి చాప్టర్ లో మనం ఏమేం కవర్ చేస్తాం అంటే, సో భారతదేశము అక్షాంశాలు ఏంటండి, భారతదేశము అక్షాంశాలు, అదేవిధంగా భారతదేశము రేఖాంశాలు, అదేవిధంగా మన భారతదేశానికి ఏవైతే అంతర్జాతీయ సరిహద్దులు ఉంటాయో అవి, అండ్ భారతదేశము అంతర్జాతీయ జల సరిహద్దులు, వీటితో పాటుగా భారతదేశం విస్తీర్ణం అండ్ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం భారతదేశం ఉనికి అనే చాప్టర్ లో కవర్ చేద్దాం. ఓకేనా అండి? సో మనం స్టార్ట్ చేద్దాం. ఈ భారతదేశం ఉనికిలో భాగంగా భారతదేశం అక్షాంశాలు, ఈ భారతదేశం అక్షాంశాల్లో భాగంగా మన భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించిందో మనం నేర్చుకోవాలి. మన భారతదేశం ఈ అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని డిగ్రీలండి? 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మన భారతదేశం విస్తరించింది. అంటే దాదాపుగా 29 డిగ్రీలు, అంటే మీరు 30 డిగ్రీలు అనుకోండి, 30 డిగ్రీల మధ్య మన భారతదేశం విస్తరించబడి ఉంది. సో మనం నార్త్ డైరెక్షన్ లో ఉన్నాం కాబట్టి మన భారతదేశం ఎక్కడుందండి? ఉత్తరార్ధ గోళంలో ఉందా, దక్షిణార్ధ గోళంలో ఉందా? మన భారతదేశం ఉత్తరార్ధ గోళంలో ఉంది. సో భూమధ్య రేఖ అనేది మన భారతదేశానికి ఏ దిక్కున పోతుంది? భూమధ్య రేఖ అనేది మన భారతదేశానికి దక్షిణ వైపుగా పోతుంది. 0 డిగ్రీస్ రేఖ ఏదైతే ఉంటుందో మనం దాన్ని భూమధ్య రేఖగా పరిగణిస్తాం. మనం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం అక్షాంశాల మధ్య ప్రారంభమయ్యాం కాబట్టి మనం భూమధ్య రేఖకి ఏ దిక్కున ఉంటాం? ఉత్తర దిక్కున ఉంటాం. అంటే భూమధ్య రేఖ మన దేశానికి ఏ దిక్కున పోతుంది? దక్షిణ దిక్కులో పోతుంది. మనం ఏ గోళంలో ఉన్నామండి? ఉత్తరార్ధ గోళంలో ఉన్నాం. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన దేశానికి అతి దక్షిణాన గల ప్రాంతాన్ని గమనిస్తే, సో మనం 8 డిగ్రీల 4 నిమిషాల మధ్య ప్రారంభమైంది. అదేంటి? మన భారతదేశం యొక్క ప్రధాన భూభాగం. దానితో పాటుగా మనకి అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉంటాయో ఇవి కూడా మన భారతదేశంలో భాగమే. ఇవి ఎక్కడ ప్రారంభమవుతాయండి? 6 డిగ్రీల 45 నిమిషాల మధ్య ప్రారంభమవుతాయి. ప్రధాన భూభాగం అని తీసుకున్నప్పుడు 8 డిగ్రీల 4 నిమిషాలని మనం పరిగణించాలి. అదే మనం అండమాన్ నికోబార్ దీవులను కూడా తీసుకుంటే అది ఎక్కడ ప్రారంభమవుతుందండి? 6 డిగ్రీల 45 నిమిషాల వద్ద ప్రారంభమవుతుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూపించాను చూడండి. 6 డిగ్రీల 45 నిమిషాల వద్ద మనకి ఏదండి? ఉత్తర అక్షాంశాలు, నార్త్ సైడ్ 6 డిగ్రీల 45 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మనకి అండమాన్ నికోబార్ దీవులు ప్రారంభం అవుతాయి. మన దేశంలో అతి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతాలను, రాష్ట్రాలను తీసుకుందాం. సో కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే అతి ఉత్తరాన ఉన్నటువంటిది ఏంటండి? లడాక్ ఉంటుంది. అదే రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్టయితే అతి ఉత్తరాన కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అతి ఉత్తరాన గల ప్రాంతం లేదా కొనను గమనించినట్లయితే మనకి వివాదాస్పద ప్రాంతాల పరంగా ఇందిరా కాల్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి ఈ ఇందిరా కాల్? లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది. అదే మనకి వివాద రహిత భారత్ లో వివాదం లేని పరంగా మనం పరిగణించినట్లయితే ఏది ఉంటుందండి? అతి ఉత్తరాన
మియార్ లోయ ఉంటుంది. ఏంటిదండి? మియార్ లోయ ఉంటుంది. ఈ మియార్ లోయ ఏ రాష్ట్రంలో ఉంటుందండి? హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందిరాకాలేమో వివాదాస్పదం అయితే, వివాదం లేనిదైతే మియార్ లోయ, హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో ఉత్తరాన చూసాం కదా, ఇప్పుడు అతి దక్షిణాన గల రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను గమనించినట్లయితే అతి దక్షిణాన కేంద్రపాలిత ప్రాంతం ఏదండి? అండమాన్ నికోబార్ దీవులు అతి దక్షిణాన గల కేంద్రపాలిత ప్రాంతం. అదే రాష్ట్రపరంగా ఏది ఉంటుందండి? తమిళనాడు రాష్ట్రం అతి దక్షిణాన ఉంటుంది. అదేవిధంగా అతి దక్షిణాన గల ప్రాంతం లేదా కొనలను గమనించినట్లయితే ఇందిరా పాయింట్ ఏదైతే ఉంటుందో మొత్తం దేశంలో ఇందిరా పాయింట్ అనేది అతి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఎక్కడ ఉంటుందండి? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. అదే ప్రధాన భూభాగంలో అతి దక్షిణాన ఉండే ప్రాంతం అని అడిగితే మనం కన్యాకుమారిని తీసుకోవాలి. ఈ కన్యాకుమారి ఎక్కడ ఉంటుందండి? తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అతి దక్షిణాన కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్, అతి దక్షిణాన కలిగినటువంటి రాష్ట్రం తమిళనాడు. అదే ప్రాంతాల పరంగా అతి దక్షిణాన గల ప్రాంతాలుగా మనం గమనించినట్లయితే ఇందిరా పాయింట్ అనేది మొత్తం భారతదేశంలో అతి దక్షిణాన గల ప్రాంతం. ఇది ఎక్కడ ఉండండి? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అదే కన్యాకుమారి అనేది ప్రధాన భూభాగంలో అతి దక్షిణాన గల ప్రాంతం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అయితే ఈ ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే లాహెన్చింగ్, పార్సన్ పాయింట్, పిగ్మోలియన్ పాయింట్. ఈ పేర్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ గా అడగడం జరిగింది. ఏంటండి ఇందిరా పాయింట్ గల ఇతర పేర్లు? లాహెన్చింగ్, పార్సన్ పాయింట్, పిగ్మోలియన్ పాయింట్. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ గా మనకు ఎగ్జామ్ లో అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అయితే 1984 సంవత్సరం ఏ సంవత్సరం అండి? 1984 సంవత్సరం ఫిబ్రవరి 19న ఇందిరా గాంధీ గారు, ఎవరండి? ఇందిరా గాంధీ గారు ఇక్కడ పర్యటించి ఒక లైట్ హౌస్ ను ప్రారంభించడం జరిగింది. ఆమె గౌరవార్థం ఇక్కడ ప్రాంతానికి ఇందిరా పాయింట్ అనే పేరు పెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందిరా పాయింట్ అనే పేరు ఎప్పుడు పెట్టారు? 1984 సంవత్సరం. ఎవరి గౌరవార్థం పెట్టారు? ఇందిరా గాంధీ గారి గౌరవార్థం పెట్టడం జరిగింది. ఈ ఇందిరా పాయింట్ కి అతి దగ్గరగా ఉన్నటువంటి జాతీయ పార్క్ ఏదనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటండి? గలాతియా నేషనల్ పార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గలాతియా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. ఈ ఇందిరా పాయింట్ అనేది ఎవరి గౌరవార్థం పెట్టారు? ఇందిరా గాంధీ గారివి గౌరవార్థం ఈ పేరు పెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1984 సంవత్సరంలో. అయితే మన దేశ ప్రధాన భూభాగం ఉత్తరం నుండి దక్షిణం వరకు, నార్త్ టు సౌత్ వరకు మొత్తం పొడవు ఎంత ఉందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత అండి? 3214 కిలోమీటర్స్. 3214 కిలోమీటర్లు ఉత్తరం నుండి దక్షిణం వరకు మనకి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కర్కాటక రేఖను నేర్చుకుందాం. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఏంటండి? కర్కాటక రేఖ. సో మనకి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కాటక రేఖ అని పిలుస్తారు. మన భూమిని, మన భూగోళాన్ని అక్షాంశాలు, రేఖాంశాల పరంగా విభజించినప్పుడు సో మనకి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉంటుందో ఆ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కాటక రేఖ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కర్కాటక రేఖ అంటే ఏంటండి? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కాటక రేఖ అని పిలుస్తారు. అయితే ఈ కర్కాటక రేఖ ప్రపంచంలో మొత్తం 17 దేశాల గుండా ప్రయాణిస్తుంది. ఎన్ని దేశాల గుండా అండి? 17 దేశాల గుండా ప్రయాణిస్తుంది. అదే మన భారతదేశంలో ఈ కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందంటే 8 రాష్ట్రాల గుండా పోతుంది. దేశాలంటే 17, అదే మన భారతదేశంలో అంటే 8 రాష్ట్రాలు. మీరు సింపుల్ గా ఈ 17ను గుర్తుపెట్టుకోండి. ఎన్ని దేశాలు? ఆ 1+7 చేస్తే వచ్చేది 8. ఆ 8 మన దేశంలోని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేశాలంటే కర్కాటక రేఖ ఎన్ని దేశాల గుండా పోతుందండి? 17 దేశాల గుండా పోతుంది. అదే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందండి? ఆ 17ను
1+7 చేసేయండి, 8 వస్తుంది. 8 రాష్ట్రాల గుండా పోతుంది. అది ఏ ఏ రాష్ట్రాల గుండా పోతుందో మీకు ఇక్కడ కింద డయాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. మనకి ఈ కర్కాటక రేఖను మీరు ఎప్పుడు కూడా తూర్పు నుండి పడమర వైపుగా గుర్తుపెట్టుకోండి. ఏ దిశలో అండి? తూర్పు నుండి పడమర వైపుగా గుర్తుపెట్టుకోండి. మనకు ఎగ్జామ్ లో ఈ కర్కాటక రేఖ పోయే రాష్ట్రాలను తూర్పు నుండి పడమరకు అమర్చండి లేదా పడమర నుండి తూర్పుకు అమర్చండి అని మనకు ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మీరు వీటిని తూర్పు నుండి పడమరకు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ప్రారంభమవుతుందండి ఈ కర్కాటక రేఖ? మనకు మిజోరాం రాష్ట్రంలో ప్రారంభమవుతుంది, ఈస్ట్ నుండి తూర్పు వైపుగా. నెక్స్ట్ త్రిపుర రాష్ట్రం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రం, అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రం, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం. ఇలా 8 రాష్ట్రాల గుండా ఈ కర్కాటక రేఖ ప్రయాణిస్తుంది. మనకి తూర్పు వైపుగా ఏ రాష్ట్రం ఉంటుందండి? కర్కాటక రేఖ మిజోరాం రాష్ట్రంలో అతి తూర్పున మిజోరాం రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. అండ్ అతి పడమర ఏ రాష్ట్రంలో ఉంటుందండి? గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. మనకి ఈ 8 రాష్ట్రాలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇవి ప్రీవియస్ లో అడగడం జరిగింది. ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందండి కర్కాటక రేఖ? 8 రాష్ట్రాల గుండా. అవి ఏ ఏ రాష్ట్రాలండి? మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. ఈ రాష్ట్రాలు మీరు వరుసగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అతి తూర్పున మిజోరాం గుండా, అదే అతి పడమర గుజరాత్ గుండా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 8 రాష్ట్రాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కర్కాటక రేఖకు అతి దగ్గరగా ఉన్నటువంటి భారతీయ నగరం ఏదని మనని ఎగ్జామ్ లో అడగవచ్చు. ఏ నగరం అండి? ఉదయ్పూర్ అనే నగరం ఈ కర్కాటక రేఖకు అతి దగ్గరగా, అతి సమీపంలో ఉంటుంది. ఈ ఉదయ్పూర్ ఏ రాష్ట్రంలో ఉంటుందండి? త్రిపుర రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా ఈ కర్కాటక రేఖ ఎక్కువగా దూరం ప్రయాణిస్తున్నటువంటి రాష్ట్రం ఏది అని కూడా మనకు అడగవచ్చు. ఏ రాష్ట్రంలో ఈ కర్కాటక రేఖ ఎక్కువ దూరం ప్రయాణిస్తుందండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా దూరం ప్రయాణిస్తుంది. ఈ కర్కాటక రేఖకు అతి దగ్గరగా ఉన్నటువంటి జాతీయ పార్క్ ఏదని కూడా మనల్ని అడగవచ్చు. ఏ జాతీయ పార్క్ ఈ కర్కాటక రేఖకు అతి దగ్గరగా ఉందండి? ముర్లేన్ నేషనల్ పార్క్. ఏంటండి? ముర్లేన్ నేషనల్ పార్క్. ముర్లేన్ జాతీయ పార్కు ఈ కర్కాటక రేఖకు అతి దగ్గరగా ఉన్నటువంటి జాతీయ పార్క్. ఈ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందండి? మిజోరాం రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ కర్కాటక రేఖకు అతి సమీపంలో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది? ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ కర్కాటక రేఖకు అతి సమీపంలో ఉందండి? లేంగ్టెక్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఏంటండి? లేంగ్టెక్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది ఏ రాష్ట్రంలో ఉందండి? మిజోరాం రాష్ట్రంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ గా అడగడం కూడా జరిగింది. అతి దగ్గరగా ఉన్న భారతీయ నగరం అంటే ఉదయ్పూర్. ఎక్కువగా ఏ రాష్ట్రం గుండా పోతుందంటే మధ్యప్రదేశ్. అతి దగ్గరగా ఉన్నటువంటి జాతీయ పార్క్ అంటే ముర్లేన్ జాతీయ పార్క్. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటే లేంగ్టెక్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇవి రెండు కూడా మిజోరాం రాష్ట్రంలో. ఇవన్నీ కూడా మనకి భారతదేశం ఉనికిలో భాగంగా భారతదేశం అక్షాంశాలు అనే టాపిక్ లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మనకు బేసిక్ పాయింట్స్. ఎప్పుడు కూడా మనకి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. సో మనం ఎక్కువగా స్కోర్ చేయాలంటే మన బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో మీరు ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. Thank you everyone. Thank you so much for watching.